భారత ప్రభుత్వము త్వరలో జరపబోయేటటువంటి జనాభా గణన లోపల కులగణన చేపట్టాలని చెప్పి ఈరోజు తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే బీసీ జనాభా గణనలో కులగణన చేయాలని మేము 15-20 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. మేమే కాదు, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే 6 రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి తీర్మానం చేసింది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వం, అదేవిధంగా బీహార్, ఒరిస్సా, జార్ఖండ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానాలు చేశాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తీర్మానం చేసి జనాభా గణనలో కులగణన చేయాలని చెప్తే కూడా కేంద్ర ప్రభుత్వము 35 కాలంలో ఉన్నాయి జనాభా గణన పట్టికలో, ఒక్క కాలం అదనంగా పెట్టడానికి కూడా ఎందుకు ముందుకు రావడం లేదని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. బీజేపీ పార్టీ ఒక బీసీని ప్రధానమంత్రిని చేసి చరిత్ర సృష్టించిందని మేము ఎంతో సంతోషం వ్యక్తం చేశాం. కానీ 70 కోట్ల మంది బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి ఎలాంటి మౌలికమైన నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు తీసుకోకుండా బీసీ కులాలను అణచిపెట్టేటటువంటి క్రమంలో పాల్పడుతుంది. బీసీ జనాభా గణన, కులగణన అనేది ప్రజలకు కాదు, కేంద్ర ప్రభుత్వానికి కావాలి, రాష్ట్ర ప్రభుత్వాలకు కావాలి. రిజర్వేషన్ ఏ కులాలకైతే ఉంటుందో ఆ కులాల యొక్క జనాభా యొక్క వివరాలు ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు, అదేవిధంగా జాతీయ బీసీ కమిషన్, మండల్ కమిషన్, కాకా కలర్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించినటువంటి 264 బీసీ కమిషన్లు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. అనేక రాష్ట్రాలు ఈ జనాభా గణన కోసం కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ అనేక రాష్ట్రాలు జనగణన చేశాయి. కానీ అది లీగల్ స్క్రూటినీకి చట్టబద్ధత లేదని అది ఎక్కడ కూడా కోర్టులు అంగీకరించరాదు. లోకల్ బాడీ రిజర్వేషన్లకు జనగణన కావాలి. సుప్రీంకోర్టు ప్రతిసారి కులగణన ఉన్నదా, మీ కులాలు బీసీలు ఎంతమంది ఉన్నారని లెక్కలు అడుగుతుంది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం, తెలంగాణ బీసీ ఫ్రంట్, మహారాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో కేసు చేసినాయి. ఆ కేసుకు కౌంటర్గా అఫిడవిట్ దాఖలు చేస్తూ కేంద్ర ప్రభుత్వము జనగణన చేయడానికి వీలు లేదు, దీనివల్ల అనేక కాంప్లెక్సెస్ ఉన్నాయని తప్పుడు ఆరోపణలతోటి, తప్పుడు సమాచారంతో దేశాన్ని తప్పుగా పట్టిస్తారు. 46 లక్షల కులాలు ఉన్నాయని చెప్పి ప్రచారం చేస్తుంది. 46 లక్షల కులాలు ఈ దేశంలో లేవు. 6000 కులాలు ఉన్నాయని చెప్పి బుద్ధుని కాలం నుంచి నేటి వరకు జరిగిన ప్రతి సర్వేలో ఉంది. బీసీ కులాలు 2644, 42 ఎస్సీలు, ఎస్టీలు, అదేవిధంగా మైనార్టీలు, ఓసీలు కలిస్తే ఎంత లెక్కలేసినా ఇప్పటికి జరిగిన సర్వేలల్లా, ఇప్పటి జరిగిన కుల గణాంకాల లోపల 6000 కులాలు మాత్రం ఉన్నాయి. 46 లక్షల కులాలని తప్పుడు సమాచారంతో తప్పించుకోవడానికి కేంద్ర ప్రభుత్వము దొంగ తిరుగుడు విధానాలు అవలంబిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి. వైఖరి మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. బీసీలకు మీరు వ్యతిరేకమా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఒక తల్లి పాలు ఇవ్వకపోతే తల్లిని కూడా చిన్న సంటి పిల్ల కూడా ఎదిరిస్తుంది. ఈ దేశంలో భారతమాత ముద్దు బిడ్డలేం మేము. భారతదేశం కొడుకులందరికీ సమానమైన వాటా ఇవ్వాలి. అఖండ భారత్ ఒట్టిగానే రాదు, సమానమైన వాటా ఇచ్చిన రోజే ఒక తల్లి తండ్రి పుట్టిన బిడ్డలకే సమానమైన వాటా ఇస్తారు. చిన్నపిల్లలకి మొదటి వాట ఇస్తారు, కానీ చిన్నపిల్లలకే వాటా ఇవ్వకుండా మొత్తం పెద్దనలు తినేటిది ఈరోజు బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానం. కాబట్టి బీజేపీ పార్టీ ఈ విషయం లోపల తన వైఖరి మార్చుకోవాలి. 2010 లోపల బీజేపీ పార్టీ అప్పుడు అద్వానీ గారు, అదేవిధంగా సుష్మా స్వరాజ్ గారు, ముండే గారు వాళ్ళందరూ జనాభా లెక్కలు చేయాలని పార్లమెంట్లో డిమాండ్ చేశారు. 2018 ఆగస్టు 31 నాడు కేంద్ర అప్పటి రాజ్నాథ్ హోమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మంత్రివర్గ సంఘం జరిగితే ఆ రోజు కూడా కులగణన ఉంటుంది అని చెప్పి ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన అందరి దగ్గర ఉంది, దేశం అందరి ప్రజల దగ్గర ఉంది. ఈరోజు ఏకదం రెండవసారి బీజేపీ పార్టీ అధికారం రాకనే బీసీల అణచివేత కార్యక్రమాన్ని చేపట్టింది. కులగణన చేస్తే ఏమవుతుందండి? మేము ముళ్ళెలు అడిగినామా? మీరు ప్రధానమంత్రి సీటే ఇచ్చిన వాళ్ళు కులగణన చేస్తే ఏమవుతుంది? కాబట్టి కులగణన చేయకపోతే ఈ దేశంలో తిరుగుబాటు జరుగుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
ఎంతో ఉదారత్వంతో గొప్ప గుణంతో ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు మేము ఆయన కృతజ్ఞతలు చెప్పాం, సన్మానం కూడా చేశాం. అదేవిధంగా భవిష్యత్తులో చట్టసభల రిజర్వేషన్ల కోసం, కేంద్రంలో మంత్రిత్వ శాఖ కోసం, ఇంకా ఇతర డిమాండ్ల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి మేము విజ్ఞప్తి చేశాం. అయితే గతంలో 2014లో తెలంగాణ ప్రభుత్వము సోషో ఎకనామిక్ సర్వే చేసింది. అయితే లీగల్ స్క్రూటినీకి ఆ సర్వే పనికి రాదని చెప్పి కోర్టులు చెప్పినాయని ప్రభుత్వం చెప్పింది. మేము కూడా అనేక సందర్భాల్లో ఇంతవరకు వేసిన కేసులలో వేరే రాష్ట్ర ప్రభుత్వాలు జరిపినటువంటి సర్వే గతం లోపల బీసీ కార్పొరేషన్ ద్వారా సర్వే జరిపారు, ఓసారి ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ద్వారా సర్వే జరిపారు, నేషనల్ శాంపుల్ సర్వే జరిపారు. అవి కూడా వాటికి చట్టబద్ధత లేదని చెప్పి కోర్టులలో కొట్టివేయడం జరుగుతుంది. ఒక సెన్సస్ డిపార్ట్మెంట్ తీసిన సర్వేకే లీగల్ వ్యాలిడిటీ ఉంది కాబట్టి సెన్సస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా తీసే వరకు కూడా వదిలిపెట్టాం. సుప్రీంకోర్టు బోన్లో ఇలా పెడతా అందరిని అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తా అని చెప్పి హెచ్చరికలు తప్పుకున్నాం.